ఇదేంటో తెలుసా? మజ్జిగ పప్పు మనం నెయ్యి కాసేటప్పుడు అందులో వేస్తే ఇలా అవుతుంది. ఇది నాకు చాలా ఇష్టం. పిన్నికి కూడా ఇష్టం అంట. అందువల్ల పిన్ని నేను తింటున్నాం. మీరు ఎంతమందికి ఇష్టమో కమెంట్స్‌లో రాయండి. స్వీట్ ఇది కూడా స్వీట్ ఇవే వేస్తున్నారమ్మా జంపు మా పక్క వేస్తారు నిర్మల మామూలు కంకుల మొక్కజొన్న వాళ్ళు మొక్కజొన్న పంటే పండిస్తారు. అవును తొక్కిచ్చి అమ్మకాలు అవి కొంచెం పక్కనకి వస్తాయి చూడు నిర్మల. అటు పెట్టు అటు బెండకాయలు చేస్తుంది. బెండకాయలు ఏం చేస్తుంది? ఏం నరకలా ఎంత కిలో? 20 రూపాయలు. తెల్ల గోంగూర వాళ్ళు తినరంట, వాళ్ళకి ఎర్ర గోంగూర కావాలంట. ఎర్ర గోంగూర మీకున్నట్నే మా కరేపాకు ఎంత తాజాగా ఉందో. మీ సిటీలో అయితే కంటారా? ఇలా ఉంది అదే. ఇంత ఆకు వచ్చామంటే 2 రెమ్మలు వచ్చి 2 రూపాయలు అంటారు. చూడు చెట్టు వేస్తే వాటిలో పెంచి మందు కొట్టకుంటుంది ఆకుని. మంచి వాసన వస్తుంది. చాలా ఫ్రెష్ ఉన్నావమ్మా. చెప్పాలా ఆ విధంగా ఫ్రెష్ లేకుండా ఎడ్డీ మడ్డీ ఉంటే ఎట్టా? అన్ని బొండలు 10 రూపాయలా? రేపు ఒక రోజు నేను 10 రూపాయలు ఇచ్చాను. 2 రూపాయలకు బాండానింది. 20 రూపాయలు మా ఈ పిల్లలు మంచితనానికి ఇచ్చేస్తుంటారు వాళ్ళు. ఈ దారం పూలు పట్టుకొని పెట్టుకున్నాం. పూలు ఇది మనకి ఎవరా? నాకు అర్థం కాదా అప్పుడు. అదే అంటున్నది మన ఇంట్లో ఉండిందమ్మ పోలమ్మ. అట్ట వస్తా నాకు ఈ పేరు పెట్టారు అని అంటుంటే పోలమ్మ పేరు ఏంది పెట్టేదేనని నేను అనుకున్నాను. ఇక మునక్కాయలు చూడండి ఎంత ఫుల్గా కాసేసి ఉన్నాయో. తర్వాత మనం ఊరంటేనే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి కదా, అందుకని అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాను. కరివేపాకు కూడా అన్నీ దూసి ఈ విధంగా చేసేసుకొని తర్వాత ఒక టిష్యూ పేపర్లో కానీ చుట్టు పెట్టుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా మునగాకు కూడా తీసుకున్నాను. వాడున్నదా? ఫ్రెష్ పళ్ళు ఉంటాం. బాగా వస్తాయి. ఎందుకంటే మన లోపల భూమిలో అంతా అట్లే ఉంటుంది. మనం మార్చుకొని పంట పెట్టాం కదా. ఇప్పుడు ఆకులు రాలి ఆకులు ఎప్పుడు తీసుకుంటాం కదా. తర్వాత మన ఇంట్లో ఉండే పొనగంటి కూర తీసుకున్నాం. సో పిన్ని క్లీన్ చేస్తూ ఉంది పొనగంటి కూర. చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిందో, పెద్ద పెద్ద ఆకులతో. తర్వాత అమ్మ గోంగూర ఒలుస్తుంది. గోంగూర కూడా లేత లేత గోంగూర అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు విలేజ్ స్పెషల్స్ అన్నమాట. ఇక్కడ కూడా మనకు కూరగాయలు దొరుకుతాయి కానీ మన ఊర్లో ఎక్కువ మందులు వేయని కూరగాయలు తీసుకుంటే బాగుంటుంది కదా అని వెళ్ళినప్పుడల్లా వెజిటబుల్స్ మనకు అవైలబుల్లో ఉన్నవన్నీ కూడా నేను తీసుకొచ్చుకుంటూ ఉంటాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా చూడండి ఎంత పుష్టిగా ఉందో. I
wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, mud, disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where 5 నిమిషాలు ఆటో లేట్ అయింది. ఉంది. ఆటో లేట్ అయింది. అక్కడ అందరూ పడుకోండి చేస్తారు నేను ఇస్తా ఉంటాను చిన్నగా అన్ని ఖర్చు కట్టుకు పెట్టుకోనైనా హలో అట్లా చేసుకుంటాలే ఇప్పుడు ఎత్తుకోరా అదే ఆడికా అది మన దగ్గర పెట్టుకోవాలా మనం కూడా పోతున్నాం కదా ఒకళ్ళు తీయాలి బాగా సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆటోలో పక్కన ఒక 14 to 15 కిలోమీటర్స్ ఉండొచ్చు, అక్కడ ఆ టౌన్కి వెళ్తున్నాం. అక్కడికి బస్సు వస్తుంది అనమాట. సో నాకు ఈరోజు 10:15కి బస్. సో అది ఎక్కించడానికి అమ్మ, పిన్ని, లక్స్ బేబీ, ఇంకొక అన్న అందరూ వచ్చారనమాట. బస్ ఇంకా రాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అన్నారు. ఇంకెందుకని ఆటోలోనే వెయిట్ చేశారు అమ్మ వాళ్ళు. 30 మినిట్స్ లేట్గా వచ్చేసింది బస్సు. సో మొత్తానికి రీచ్ అయిపోయింది మా ఊరు పక్కన టౌన్కి. సో బస్ ఎక్కేసాను. సో బస్ లోపల ఇలా ఉంది. నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను, స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. నేనైతే మా ఊరు దగ్గర నుంచి స్లీపర్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎప్పుడు హైదరాబాద్కి ఒకసారి వెళ్ళాను, కానీ నేను సెకండ్ టైం ఇక్కడి నుంచి వెళ్తున్నాను అనమాట. నా స్లీపర్ బస్ నేను సెకండ్ టైం నా జర్నీ. సో మనం బయలుదేరేసాం. సో ఆల్మోస్ట్ నియర్ బెంగళూరు ఉన్నాం అనమాట. సో అక్కడ